ప్రెసెంట్ డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరుగుతున్నా కూడా చెక్ బౌన్స్ కేసెస్ అనేవి ఇంకా స్టిల్ కనిపిస్తున్నాయి. అసలు ఒకవేళ చెక్ బౌన్స్ కేసెస్ ఇలాంటివి కోర్టులో కేసు వేసుకోవాలనుకుంటే అసలు ఆ కేసు ఎక్కడ వేయాలంటారు? ఏ కోర్టులో వేయాలి? ఇప్పుడు అంటే మీరు చెక్ బౌన్స్ కేసెస్ యూజువల్గా ఎందుకు ఉంటాయి అంటే ఎవరికైనా అమౌంట్ ఇప్పుడు మీరు ఉన్నారు నన్ను డబ్బులు అడిగారు, నేను మీకు లోన్ ఇస్తా అంటే అప్పులాగా ఇస్తా, దాని మీద నాకు చెక్ ఇస్తారు. ఆ చెక్ యూజువల్గా డిపాజిట్ చేసినప్పుడు అలా ఇన్సఫిషియన్స్ వన్స్ వల్ల చెక్ బౌన్స్ కేసెస్ యూజువల్గా అయ్యేది ఇదే, మెయిన్గా చెక్స్ యూజ్ చేసేది దీనికి. సో ఇక్కడ ఏంటంటే సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు వేసిండ్రో డిసానర్ అయిందో సో వీళ్ళు వెళ్ళి కోర్ట్స్లో కేసెస్ వేయొచ్చు ఈ సెక్షన్ కింద. ఇట్లా డిసానర్ అయింది, నేను డబ్బులు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వస్తున్నాయి, చెక్ బౌన్స్ కేసు అయింది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోర్టులో వేస్తారు. సో ఇక్కడ ఏంటంటే జ్యూరిస్డిక్షన్ అంటే ఏ కోర్టులో వేయాలి అని చాలామంది అడుగుతుంటారు. సో ఇదేంటంటే ఎక్కడైతే డబ్బులు తీసుకుంటున్నారో అంటే ఎవరి పేరు మీద వచ్చి చెక్ ఇచ్చిండ్రో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో అక్కడనే వేయాలి, అదే జ్యూరిస్డిక్షన్. సో రీసెంట్గా ఏమైందంటే ఒక పర్సన్ ఉండేది మ్యాంగ్లూర్లో, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అతనికి ఆ బ్యాంక్ అకౌంట్ మ్యాంగ్లూర్లో ఉంది. కానీ అతను ఏం చేసిండు, వెళ్ళి ముంబైలో వేసిండు. ఎందుకంటే ముంబై ఒక ఉన్న బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేసి అక్కడ చెక్ బౌన్స్ అయింది. చెక్ బౌన్స్ అయిందని చెప్పేసి ముంబైలో వేసిండు కేసు. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు ఏమనిందంటే బాబు ఈ పర్సన్ది బ్యాంక్ అకౌంట్ వచ్చేసి ఎవరైతే చెక్ ఇచ్చారో అది మ్యాంగ్లూర్లో ఉంది, ముంబైలో కాదు, పోయి మళ్ళీ మ్యాంగ్లూర్లో వేసుకొని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రీసెంట్గా 3 days బ్యాక్. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే చెక్ ఎవరి పేరు మీద ఇచ్చిండ్రో ఆ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉందో అక్కడ వేయాలి. సో సెక్షన్ 142 సబ్క్లాస్ 2 సబ్క్లాస్ ఏ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ 1881 ఏం చెప్తుంది అంటే ఎక్కడైతే పేయి ఉన్నాయి వాళ్ళు ఉంటారో ఆ పేయి బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది, ఆ ప్లేస్లోనే ఆ కోర్టులోనే వేయాలి కేసు అని చెప్పేసి ఈ సెక్షన్ చెప్తుంది. పేయి అంటే ఏంటంటే సపోజ్ రమేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ప్రియా అని ఒక పర్సన్ ఉంది. సో రమేష్ ఒక 10,000 చెక్ ప్రియాకి ఇచ్చిండు, రమేష్ అన్నవాడు డ్రావర్ అవుతాడు అండ్ ప్రియా అన్న అమ్మాయి పేయి అవుతుంది. ఓకే, సో ఇక్కడ పేయి ప్రియా కాబట్టి ప్రియాకి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఎక్కడైతే ఉందో సపోజ్ హైదరాబాద్లో ఉంది ఆమె అకౌంట్, ఆమెది అక్కడ జ్యూరిస్డిక్షన్ వస్తుంది. అక్కడ జ్యూరిస్డిక్షన్లో ఏదైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టులోనే కేసు అనేది వేయొచ్చు, చెక్ బౌన్స్ కేసు, వేరే ఎక్కడ వేయడానికి లేదని చెప్పి క్లారిటీగా చెప్పింది సుప్రీంకోర్టు రీసెంట్గా. సో నెక్స్ట్ టైం ఎవరైనా చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు మీ అడ్వకేట్ కనుక అరే పర్లేదు నువ్వు హైదరాబాద్ ఉన్న పర్లేదు ముంబైలో వేయొచ్చు, నువ్వు హరాస్ చేయడానికైనా సరే ముంబైలో కావాలని పోయి నువ్వు డిపాజిట్ చేసి అక్కడ చెక్ బౌన్స్ వేయించుకో, అక్కడ కోర్టులో కేసు వేద్దాము అని అలాంటి ఏమన్నా ఎవరైనా అడ్వకేట్ కనుక సలహా ఇస్తే తప్పు, అలా చేయకండి. ఇది యాక్చువల్ ట్రూత్. సెక్షన్ 142 సబ్క్లాస్ 2 సబ్క్లాస్ ఏ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ఇది క్లియర్గా క్లారిటీగా చెప్తుంది కాబట్టి నెక్స్ట్ టైం మోసపోకండి.